హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాకు లంచ్కి వచ్చేసి గోరుచిక్కుడుకాయ బెల్లం కూర. గోరుచిక్కుడుకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, అలానే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రెడ్ రైస్ అనేవి 6 అవర్స్ ముందు నానబెట్టుకొని తీసుకుంటాం. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలానే బరువుని తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. రెడ్ రైస్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది, అలానే గోరుచిక్కుడుకాయలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. బాండీలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని వేయించుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే ముందుగా పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకుని ఉప్పు, పసుపు, కారం కొంచెం కొంచెం వేసుకోవాలి. కారం అయితే నేను కొంచెం వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మనం కలిపేసుకొని దీంట్లోకి మనం కొంచెం బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మై మెయిన్ ప్లేట్ ఈస్ రెడ్ రైస్, గోరుచిక్కుడుకాయ కర్రీ అండ్ టమాటా పచ్చడి.